అరకులోయలో రా కదలిరా టీడీపీ సభను నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అరకు అంతా టీడీపీ జెండాలతో పసుపుమయమైంది. అరకు ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయం. ఇక్కడ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. టీడీపీని కాఫీని పరిచయం చేస్తే వైసీపీ గంజాయిని పరిచయం చేసిందని చంద్రబాబు అధికార పార్టీని విమర్శించారు. టీడీపీ కాఫీని పరిచయం చేస్తే వైసీపీ గంజాయిని పరిచయం చేసింది. జగన్ నమ్మించి గొంతు కోశారు. వైసీపీ గిరిజనులను మోసం చేసిందని బాబు మండిపడ్డారు. టీడీపీ అధినేత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనిపై జగజీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన ఉద్యోతిని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి, కండిషన్లు పెట్టి, కోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూడండి, మొబైల్ అంబులెన్సెస్, ఇది కాకుండా దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాం. ఆ రోజు ఎక్కడికి పోయినా రోడ్డు ఉన్నంత వరకు అంబులెన్స్ ఉంటుంది. రోడ్లు లేకపోతే స్కూటర్లే, ఫీడర్ అంబులెన్స్లు పెట్టుకుని మీ యొక్క ఇంటి నుంచి నేరుగా హాస్పిటల్ తీసుకుపోయేట్టుగా ఆ రోజు ఏర్పాటు చేశాం. ఈరోజు అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా ఇవి లేవు. ఇంకో పక్క గిరిజనులకి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వంది. ఆ రోజు ఏం చెప్పాడు? 45 ఏళ్ళకి ఇస్తాన్నాడు. ఇచ్చాడా ఇప్పుడు మీకు అని అడుగుతున్నా. వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,000 అదనంగా మీకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఇండ్లు కడతామని మిమ్మల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు. నేను ఆ రోజు ఆలోచించాను, ఈ పేదవాళ్ళు వాడే కరెంట్లో 200 యూనిట్లు విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చామా లేదా అని నేను అడుగుతున్నా. అదే మరిగా ఈరోజు చూస్తే జగజీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన ఉద్యోతిని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి, కండిషన్లు పెట్టి అరకులోయలో రా కదలిరా టీడీపీ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అరకు అంతా టీడీపీ జెండాలతో పసుపుమయమైంది. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, విశాఖ జిల్లా అరకులోయలో టీడీపీ ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన అభిమానులు గాని, ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిపుత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ముందుగా విశాఖకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి అరకు చేరుకునే సమయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సరైన మార్గంలో వెళ్లటం లేదని ఏటీసీ అధికారులు గుర్తించి పైలట్ కు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పైలట్ తిరిగి సరైన దారిలో హెలికాప్టర్ ను తీసుకువెళ్లారు. దీంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. చివరకు సురక్షితంగా ఆయన అరకులో ముందుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దనే ఈ హెలికాప్టర్ ను దించడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ లో భాగంగానే ఇటువంటి దారిని మార్చడం వంటి కార్యక్రమాలు జరుగుతాయని కొంతమంది అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ సురక్షితంగా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక బహిరంగ సభలో భాగంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రిని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని, దీనికి అందరూ కలిసి రావాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ సభ ప్రాంగణం నుంచి కూడా తన విలువైన మెసేజ్ అయితే చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని దించటం ఎంత అవసరమో ఆయన ఈ సందర్భంగా గిరిపుత్రులకైతే వివరించే ప్రయత్నం అయితే చేశారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.